एक्सपीरियंस పెట్టుకోకూడదు గట్టిగా చెప్తాను చూడు టైం ఉన్నది టైం ఉంటే టైం ఉందని వినయ్యా టైం ఉంటే టైం ఉందని చెప్తాను టైం లేకపోతే టైం లేదు 10వ నెల 2025 అయిపోయింది ఎక్స్పైరీ 10వ నెల 2025 థమ్స్అప్ ఎక్స్పైరీ ఇది 4వ నెల 2025 అయిపోయింది కొత్తగా సార్ వేరే సార్ ఎంటీకి 13/10/2025 అయిపోయింది మీరు వాడకపోతే ఏం చేయాలి డిస్ప్లే కంపెనీ వారికి రిటర్న్ చేయండి షాప్లో పెట్టుకొని ఉంటే రేపు ఎన్ని డేట్లు చూసుకుంటారా ఎవరైనా చెప్పు కొంతమంది మీ డేట్ లేకుండా ఇచ్చేస్తారు వాడు తాగేస్తాడు మళ్ళీ ఇలాంటి కంప్లైంట్లు వస్తాయి ఇప్పుడు డిస్ప్లే ఎంత సార్ कवर या పెట్టుకోనికే కూలింగ్ సార్ సార్ రాజగోపాలరావు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఈరోజు ఒక కస్టమర్ నన్నారి తాగిన కస్టమర్ ఒక పబ్లిక్ కంప్లైంట్ అనుసరించి ఈరోజు ఈశ్వర్ సోడా షాప్కి అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది. కస్టమర్ కూడా నా పక్కనే ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చిన కస్టమరు నన్నారి తాగినప్పుడు వానికి దుర్వాసన వచ్చిందని చెప్పేసి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఈ స్మార్ట్ బజార్ ఎదుర్కోగల ఈశ్వరి సోడా షాప్ దన్నుకు తనిఖీ చేయడానికి రావడం జరిగింది. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే కస్టమర్ ఇచ్చిన కంప్లైంట్ అనుసరించి నన్నారిని శాంపుల్ తీసి టెస్టింగ్ నిమిత్తము బ్యూరో వెరిటస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. ల్యాబ్ టెస్టింగ్ రిమోట్ అనంతరము సదరు యజమానిపై చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా షాప్ నందు ఎక్స్పైరీ ఫుడ్ ఐటమ్స్ అంటే కూల్ డ్రింక్స్ మజా కూల్ డ్రింక్స్ ఎక్స్పైరీవి 24 బాటిల్స్ ఎక్స్పైరీవి దొరికాయి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేటు 13/4/2025, ఎక్స్పైరీ డేటు 13/10/2025 అంటే 10వ నెల 25 సంవత్సరంలో ఎక్స్పైర్ అయిపోయినాయి. 24 కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఈయన దగ్గర షాప్ నందు దొరికాయి. అంటే ఎక్స్పైర్ ఫుడ్ ఐటమ్స్ కూడా సీజ్ చేసి ఇది గౌరవ జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కేసు నమోదు చేయబడని చెప్పేసి మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మొత్తం 24 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రజలకి ఈ వేసవికాలంలో నన్నారి అనేది చాలా మంచి డ్రింకు.
అలాంటి డ్రింక్ స్మెల్ వస్తుందని కస్టమర్ రజనీకాంత్ ఇచ్చిన కంప్లైంట్ అనుసరించి ఈరోజు ఆ శాంపుల్స్ కూడా తీయడం జరిగింది. గత రోజులుగా కూడా ఈ నెలలో 2-3 నన్నారి శాంపుల్స్ కూడా తీయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు వేసవి కాలంలో నన్నారిని బాగా ఇష్టపడి తాగుతారు ఈ ఏరియాలో. అందువలన నన్నారిలో ఫిట్ ఫర్ ఉమెన్ కన్జంప్షన్ ఆర్ నాట్ అనేది మనకు అన్సేఫ్ ఫుడ్డా సేఫ్ ఫుడ్డా అనేది మనకి ల్యాబ్ రిపోర్టు ప్రకారంగా తెలుస్తుంది. దాన్ని అనుసరించి మేము తదుపరి చర్యలు ఆ యజమానిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. నా పక్కనే కంప్లైంట్ దాడు కూడా ఉన్నాడు. ఇక మీద ప్రజలకి మంచి నన్నారిని, అంటే ప్రజలు ఇష్టపడే నన్నారిని, మంచిగా ఆరోగ్యకరమైన హైజీనిక్ కండిషన్లో ఉండే నన్నారిని మాత్రమే సేల్ చేయాలి. అనహైజీనిక్ కండిషన్లో స్మెల్ వచ్చినవి, పాడైపోయి సేల్ చేస్తే మాత్రం ఇమీడియట్గా సదరు యజమానులపై చర్య తీసుకుంటామని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, కర్నూలు డిస్ట్రిక్ట్. 2 బాటిల్స్ నన్నారి తీసుకెళ్ళాము. ఇక్కడ అది ఓపెన్ చేసి చూస్తే పిల్లలు స్మెల్ వస్తుంది, బాగాలేదని చెప్తే నేను రిటర్న్ ఇనికి వచ్చాను. రిటర్న్ తీసుకోలేదు, అందుకని కంప్లైంట్ చేశాను. ఇక్కడ నన్నారి ఏదో కొంచెం స్మెల్ వచ్చి తాగి చూసినాము, కొంచెం ఏదో బాగాలేదు, స్మెల్ వస్తుందని చెప్పి పిల్లలు తాగలేదు. దానికోసం మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ రిటర్న్ ఇస్తే వీళ్ళు తీసుకోలేదు. రిటర్న్ మా అమౌంట్ మాకు ఇవ్వండి అని చెప్పి అడిగినాము, అంటే రిటర్న్ తీసుకోలేదు. దానివల్ల మేము కంప్లైంట్ చేసినాము. హెల్త్ ఏం కాలేదు. నా పేరు రజనీకాంత్, కర్నూలు.